తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారైంది. మార్చి 4, 5 తేదీన ఇటు తెలంగాణలో పర్యటించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా పిఎంఓ వర్గాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రధాని మోడీ ఎన్నికల ముందు పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో 2 సభను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నాగ్పూర్ నుంచి ప్రధాని మోడీ నేరుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించి అక్కడ కొన్ని కార్యక్రమాలను కూడా శంకుస్థాపన చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా సచివాలయం వర్గాల నుంచి కూడా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ప్రధాని మోడీ చేపట్టినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరు కావాలని చెప్పేసి వారు నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలోనే రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంబంధాలు ఉంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ఇంకా అభివృద్ధి జరుగుతుందనే విషయం కూడా అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ ఏదైతే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమంకి శంకుస్థాపన కార్యక్రమాలు ఏవైతున్నాయో ఈ కార్యక్రమాలు కూడా ఇటు రేవంత్ రెడ్డితో పాటు ప్రధాని మోడీ ఒకే వేదికపైనే కనిపించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో చూసాము, ఏదైతే గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండడం జరిగింది. దీంతో పాటు బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ మధ్య కొంత గ్యాప్ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రధాని మోడీ తెలంగాణకి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా అంటే గ్యాప్ వచ్చిన తర్వాత స్వాగతం పలికేందుకు కూడా కేసీఆర్ ఎప్పుడు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి ఆ టైంలో ఏదైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారో వారు వెళ్ళి వారికి వెల్కమ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఆనాడు ఈ యొక్క ప్రధాని మోడీని కూడా కనీసం స్వాగతం పలికేందుకు కేసీఆర్ వెళ్ళలేదని చెప్పి వార్తలు కూడా రావడం జరిగింది. చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా రిపీట్ కావద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి భావించినటువంటి నేపథ్యంలో ఆదిలాబాద్కి వస్తున్నటువంటి సమయంలో ప్రధాని మోడీ ఆదిలాబాద్కి 10:30 ప్రాంతంలో చేరుకుంటారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడ ఉన్నటువంటి హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి ప్రధాని మోడీని స్వాగతం పలికేటువంటి అవకాశం ఉన్నది. దాంతోపాటు మంత్రులు కూడా స్వాగతం పలికేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. అక్కడి నుంచి నేరుగా ఎక్కడైతే ఈ శంకుస్థాపన కార్యక్రమాలు కావచ్చు, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో కూడా వీరందరూ కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత 10:30 నుంచి 11 గంటల వరకు ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపన కార్యక్రమాలు ఇద్దరు కూడా పాల్గొంటారు. దాని తర్వాత 11 గంటలకి బీజేపీ అంటే ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నేరుగా అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ప్రధాని మోడీ మాత్రం అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళి చెన్నై కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే 4వ తారీఖు సంబంధించినటువంటి షెడ్యూల్ అవుతుందో తిరిగి మళ్ళీ హైదరాబాద్కి ఆ రోజు 4వ తారీఖుకి రాత్రికి చేరుకునేటువంటి అవకాశం రాజ్భవన్లోనే ప్రధాని మోడీ బస చేస్తారు. అయితే ఆదిలాబాద్ సంబంధించినటువంటి టూర్ కంప్లీట్ అయిన తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో ఈ యొక్క శంకుస్థాపక కార్యక్రమాలు 5వ తారీఖున ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి సీఎంఓ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఏకతాటిగా ఉండాలి. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి కోసం రాష్ట్రంలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా అనేక సార్లు రేవంత్ రెడ్డి కూడా ప్రధాని మోడీని కలిసి కొన్ని విన్నపాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు ఏవైతున్నాయో ఈ కార్యక్రమాల్లో సంగారెడ్డిలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అక్కడ ఈ యొక్క ఏదైతే శంకుస్థాపన కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి కేవలం ఆ ప్రోగ్రాంకి హాజరై మళ్ళీ రేవంత్ రెడ్డి తిరిగి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ రోజు అక్కడి నుంచి సంగారెడ్డి నుంచి నేరుగా ప్రధాని మోడీ ఒడిశా బయలుదేరుతున్నటువంటి నేపథ్యంలో సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు కూడా మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా రేవంత్ రెడ్డి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి 4, 5 ఈ 2 రోజుల పాటు రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ చేపట్టినటువంటి అఫీషియల్ కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇటు అధికారులు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఈ యొక్క భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొదటి రోజు ఆదిలాబాద్ పర్యటన, తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డిలో ప్రధాని మోడీ పర్యటనటువంటి నేపథ్యంలో అందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి ఇంకా కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకొచ్చే విధంగా
ప్రయత్నాలు చేయొచ్చు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి గతంలో వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేతపై వచ్చినటువంటి ఆరోపణల్ని కొట్టివేస్తూ ఖచ్చితంగా అటువంటి రిమార్కు రాకుండా ఖచ్చితంగా ప్రజల పాలన కోసం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇదే విధంగా ముందుకు కూడా వెళ్ళాలి. ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అక్కడ ఏదైతే వారి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు కూడా తీసుకోవాలి, నిధులు కూడా తీసుకుంటే కొంత రాష్ట్రం కూడా బాగుపడుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి రేవంత్ రెడ్డితో పాటు ప్రధాని మోడీ ఇద్దరు కూడా 2 వేదికలపై ఇద్దరు కలిసి కనిపించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది.